మనకేమనిపించింది 50-60 రూపాయల దాకా వెళ్ళిన బియ్యం 40 రూపాయలకే దొరుకుతుంది. అంటే 2-3 నెలలు అట్ట కొన్నాక 40 రూపాయలు కానిప్పుడు మనకి ఎంత రూపాయి మిగిలింది. ఇప్పుడు ఈ ఆపరేషన్స్ ఇట్లా ఆరోగ్యశ్రీలో మనం డబ్బులు కట్టినప్పుడు మనకి నొప్పి తెలుస్తుంది, ఇట్లా చేసినప్పుడు మనకేం తెలియట్లా. అందువలన ఆ నొప్పి తెలియజేసేటటువంటి పని చేస్తాడు అనుకుంటా ఇట్లా హాస్పిటల్కి. వాస్తవంగా అయితే అందరూ ఒక హాస్పిటల్కి వెళ్ళరు కదా, ఇప్పుడు దానికి మళ్ళీ బ్రోకర్లు వ్యవహారం చాలా సచ్చుద్ది. అలా కాకుండా ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ అనేటప్పటికి ఎగబడి వెళ్ళిపోతున్నారు, ప్రతి చిన్నదానికి వెళ్ళిపోతున్నారు. ఇదివరకైతే కనుక ఇట్లా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం మనం. నాకు ఎపెండిసైటిస్ వస్తే 2-3 ఏళ్ళు పట్టింది నేను హాస్పిటల్కి వెళ్ళడానికి. అయితే అప్పటిదాకా బతుకుంటారా అంటే కడుపు నొప్పి తెలియదు, అందుకే చివరికి వెళ్ళేటప్పటికి నీకు ఇంకా 4 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే పోతావు. 4 రోజులు అది ఇమీడియట్ గా చేయాలన్నారు. అది మామూలుగా సన్నటి తీగలాగా ఉంటది, ఎంట్రుకలాగా, అది కాస్త బొటనేలంత లావైంది ఉండుకోమని. అది అంటే 2 ఏళ్ల ముందు నుంచి కడుపు నొప్పి వస్తుంది కానీ మనకి తెలిసేది కాదు, కుడి సైడ్ వస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. అయితే 2 ఏళ్ళు బతకరు, ఇదేదో 6 నెలల నుంచి వచ్చి ఉంటుంది, నీకు అంత ముందు సిమ్టమ్స్ బిగిన్ అయ్యి ఉంటాయి అని డాక్టర్ చెప్పారు. అదే ఇప్పుడు అనుకోండి వెళ్ళగానే ముందు ఆపరేషన్ ఓకేనేస్తారు. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా అది. ఇంకోటి మనం చూసుకునేటటువంటి క్రమంలో కూడా ఇదివరకు డబ్బులు చేతిలో ఉంటేనే హాస్పిటల్ మొహం చూసేవాళ్ళు, ఇప్పుడు ముందు కార్డు చేతిలో ఉంటే చాలు వెళ్ళిపోతుంది. ఇది ఒక రకంగా హాస్పిటల్కి బెనిఫిట్, అలాగే వాళ్ళ ఆరోగ్యానికి బెనిఫిట్. కానీ దానికి తగినటువంటి ఒక రకమైనటువంటి సేవాభావం లోపించి మాట్లాడే తీరులో గాని ఇది గాని కమర్షియల్ లుక్ లేకపోతే గనక ఆధిపత్యపు లుక్కు కనబడటం వల్ల ఎదురవుతున్న సమస్య. సేవ అనేది ఎప్పుడో పోయింది లేండి, కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ చూడలేదు. కానీ రేపు పొద్దున్న ఎవరు వచ్చినా సరే ఈ డీబీటీలకి ప్రాధాన్యత. ఇప్పుడు బాబు గారు చెప్పేసింది కూడా అదే, సూపర్ 6 ఏది కానీ. ఇంకా ఈ వైద్యం అనేది కొన్ని రోజులకి దీని మీద ఇమీడియట్ గా దీనికంటూ ఒక ఫండ్ కేటాయించి ఎప్పటికప్పుడు కనీసం మీరు ఎంత చెప్పిన 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేయకుండా ఇలా ఏళ్ల తరబడి వదిలేస్తే ఇంకా సామాన్యుడికి ఇంకా అందరి ద్రాక్షగా అయిపోద్దా ప్రైవేట్ వైద్యం? లాజిక్ ఉంది చిన్నదిగా, చాలా పెద్ద లాజిక్. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ 6 months నుంచి అనుకుంటా సగానికి సగం ఖర్చు మిగిలిపోయింది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఈ స్కీమ్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వం కట్టక్కర్లా,